అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నోబెల్ గ్రహీతకు 6 నెలలు జైలు. బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ అహ్మద్ యూనస్కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. మసూద్ అజార్ హతం. కాందహార్ ఇమాన్ హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతమయ్యాడని పోస్టులు వైరల్గా మారాయి. రద్దు చేయం, సరిచేస్తాం. మెట్రో మార్గాలు, ఫార్మాసిటీ సహా దేనిని నిలిపేయడం లేదు. మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఆస్తులు సృష్టిస్తాం, రాష్ట్రానికి భారమయ్యే పనులు చేయం. ఒకే చోట ఫార్మాసిటీ కాకుండా 10 ప్రాంతాల్లో ఫార్మా విలేజ్లు. ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య 10 చోట్ల బల్క్ డ్రగ్ పరిశ్రమలు. ఒక్కో చోట 1000 నుంచి 3000 ఎకరాల్లో ఏర్పాటు. ఫార్మాసిటీ ప్రతిపాదిత ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు. ఎయిర్పోర్ట్కు అవతల 1.5 మందితో కొత్త సిటీ వస్తుంది. ప్రజల అవసరానికి తగ్గట్టుగా మెట్రో విస్తరణ. మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ఈ వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, నాగోల్ నుంచి ఓవైసీ ఆసుపత్రి మీదుగా పలుకునామా శంషాబాద్ వరకు నిర్మిస్తాం. వైఎస్ఆర్ వాడిన క్యాంపు ఆఫీసును రాష్ట్ర అతిథి గృహంగా మారుస్తున్నాం. మహేంద్ర, సెంచురీ, టాటా వంటి సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్య యూనివర్సిటీలు. ప్రతి 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని వెల్లడి. తమ ప్రభుత్వంలో మంత్రులు పూర్తి స్వేచ్ఛగా పనిచేస్తున్నారని వ్యాఖ్య. రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ సెల్ఫీ. ప్రజాపాలన తర్వాత నామినేటెడ్ పోస్టులపై ఫోకస్. 6వ తేదీ తర్వాత కసరత్తు పూర్తి చేయనున్న సీఎం. ఆ తర్వాత అధిష్టానం వద్దకు జాబితా. సంక్రాంతిలోపు ప్రకటన. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులని స్పష్టీకరణ. సమాప్తం.